ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, ఎంతో కాలంగా నిన్ను బెదిరిస్తూ భయపెడుతున్నటువంటి, కలవరపరుస్తున్నటువంటి శత్రువును ఈరోజు నేను నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ పక్షంగా నేనే యుద్ధం చేసి నిన్ను భయపెడుతున్నటువంటి శత్రులపై నీకు విజయాన్ని అలాగే ఘనతను ప్రసాదిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నిన్ను కొంతకాలం నుండి కొన్ని సమస్యలు, కొన్ని సవాళ్ళు, కొన్ని శత్రువులు నిన్ను భయపెడుతూ, కలవరపెడుతూ, ఆందోళన చెందేలా చేస్తున్నాయి. అవి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, అలాగే ఆత్మ సంబంధంగా నీవు ఎదుర్కొనేటువంటి పోరాటాలు, సవాలు కావచ్చు. అవి నీకు కనబడటానికి పర్వతాల్లాగా, కొండల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. అవి నిన్ను మాటి మాటికి సవాలు చేస్తూ ఉన్నాయి. అవి నీకు పెద్ద యుద్ధాల్లాగా, పోరాటాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. వాటిని బట్టి నువ్వు భయపడిపోతున్నావు, కలవరపడుతున్నావు. అయితే దేవుడు వాటన్నింటిపై నీకు విజయాన్ని అలాగే ఘనతను ప్రసాదించబోతున్నారు. ఈ యుద్ధము నీది కాదు, దేవుడే నీ పక్షంగా నీకు ముందుగా బయలుదేరి నిన్ను భయపెడుతూ, కలవరపెడుతున్నటువంటి శత్రులపై యుద్ధం చేయబోతున్నాడు. నీకు విజయాన్ని అనుగ్రహించడానికి, నీకు దేవుడు తోడున్నాడని నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవడానికి దేవుడు ఈ ఆత్మ కార్యము ఈరోజు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే, దావీదు గొల్యాతు వంటి లోకరీతిగా బలాఢ్యుడిగా కనిపిస్తున్న గొల్యాతుతో మాట్లాడుతున్న మాటలు. బాలుడైన దావీదు ఆజానుబాహుడైన పర్వతములాగా, కొండలాగా, ఒక పెద్ద సవాలులాగా, ఒక పెద్ద శత్రువులాగా, ఒక పెద్ద యుద్ధంలాగా కనిపిస్తున్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్న మాటలు. ఈ యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. ఈరోజు నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. 40 దినాలుగా ఇశ్రాయేలులందరినీ కలవరపెడుతూ భయపెడుతున్నాడు ఈ గొల్యాతు. తన ఆకారముతో, తన కేకలతో, తన మాటలతో సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులందరూ గొల్యాతును చూసి, అతని మాటలను విని కలవరపడి, భయపడి దాక్కుంటూ ఉన్నారు. అయితే దావీదు ఆ మాటలు విని యుద్ధం చేయటానికి ముందుకు వెళ్ళి అందరినీ భయపెడుతున్నటువంటి ఆ బలాఢ్యుడైన గొల్యాతుతో ఎంత సులభముగా మాటలు మాట్లాడుతున్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడవు నీవు ఇశ్రాయేలులను నా దేవుడును తృణీకరించడానికి ఏ పాటి వాడవు. బాలుడనైనా నేను ఒక్కడిని చాలు. ఈ రోజున నేను నిన్ను ఓడించి, హతమార్చి, ఇశ్రాయేలులలో నీవు వేసిన నింద నుంచి వారిని విడిపిస్తాను. వారి భయాన్ని దేవుడు నా ద్వారా ఈరోజు విడిపించబోతున్నాడు అని దావీదు యుద్ధరంగంలోకి దూసుకొని వెళ్ళి గొల్యాతును ఓడించి, హతమార్చి దేవుని నామానికి మహిమ తెచ్చాడు. ఇప్పుడు జరిగినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే, బాలుడైన దావీదుతో దేవుడు తోడున్నాడని చుట్టూ ఉన్న ఇశ్రాయేలులందరూ, దండులో ఉన్నటువంటి వారందరూ కూడా గ్రహించి దావీదును ఎంతగానో పొగిడినట్లుగా, సౌలు కంటే ఎక్కువగా ఘనపరిచినట్లుగా
వాక్య లేఖనాలు చూస్తాం. ఆ రోజున గొల్యాతు అనేటువంటి ఒక సవాలు, పోరాటం, యుద్ధం, శత్రువు లేకపోతే దావీదుకు విజయం అనేది, ఘనత అనేది దేవుడు తోడున్నాడన్న సంగతి ఎవరు కూడా తెలుసుకునే వాళ్ళు కాదు. 40 రోజుల నుంచి సవాలు విసురుతున్న, భయపెడుతున్న ఆ శత్రువును దేవుడు ఒక్క దినమున దావీదు ద్వారా ఇశ్రాయేళ్లకు విడుదలను, తన నామానికి మహిమను, దావీదుకు ఘనతను తీసుకొని వచ్చాడు. 40 దినాల నుండి ఉన్నటువంటి ఆ శ్రమను, ఆ సమస్యను ఒక్క దినాన దేవుడే దావీదుకు ముందుగా వెళ్ళి యుద్ధం చేసి ఆ సమస్య నుంచి అందరినీ విడిపించాడు. ఆ శత్రుపై దావీదుకు విజయాన్ని, ఇశ్రాయేలుకు విడుదలను అనుగ్రహించాడు. ఈ రోజున ఎంతో కాలంగా నిన్ను భయపెడుతున్న, కలవరపెడుతున్నటువంటి, ఆందోళన పరుస్తున్నటువంటి సమస్యల నుండి, శత్రువుల నుండి, పోరాటాల నుండి, సవాళ్ళ నుండి ఈరోజు నా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, విడుదలను ప్రసాదించబోతున్నాడు. అంతేకాదు, దేవుడు నీకు తోడున్నాడని, నీలో బలవంతుడైన దేవుడు నివసిస్తున్నాడని నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ గ్రహించినట్లుగా ఈ గొప్ప కార్యము, ఈ విజయ కార్యము, ఈ హెచ్చింపు కార్యమును దేవుడు తన ఆత్మ ద్వారా ఈ దినము నీ జీవితంలో జరిగించునుగాక. ఎంతో కాలంగా భయపడుతున్నటువంటి నీ శత్రువును ఈ దినము నా దేవుడు తానే నీ పక్షంగా యుద్ధం చేసి నీకు అప్పగించి నీకు విజయాన్ని, విడుదలను, సంతోషాన్ని, హెచ్చింపును అనుగ్రహించునుగాక. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు.